బ్యానర్ పంపారు. అలాగే పెద్దక్క పద్మా చంద్రశేఖర్ గారు పూలదండ స్పెషల్ లేడీస్ పర్లే అయిపోయిందన్న. థ్యాంక్ యూ సెక్యూరిటీ నాగేశ్వరరావు కొద్దిగా సైడ్ తీసుకోమ్మా. అమ్మ చెప్పాలి చెప్పాలి. లక్ష్మీచారి గారి సన్మానం అన్నా. ఫర్ యువర్ బర్త్డే బికాజ్ యువర్ స్పెషల్ life is the greatest adventure. The world is a wonderful place that reveals at each turn in the road unexpected new beauty and grace. Satamanam bhavati shataya purushasthindriya ayushyendriye pratishthati. So every minute of your day, be happy, warm and bright. All your favorite hopes and dreams turn out exactly right. A special moment fill your day, mind, to find the happiness always wishing for you. Happy birthday! May God show us you today, ఆరోగ్యమే మహాభాగ్యం. असतोम सत्यमय तमसोम ज्योतिर्गमय उच्चोम अमृतंगमय ओम शांति शांति। శారీరక దారిద్ర్యానికి నమ్మక దివౌషధం. హ్యాపీ బర్త్డే ముఖేష్ శెట్టి గారు. అప్పట్లో కొడితేనే వస్తుంది. వెంకటేశ్వర గారు మన క్లబ్ తరపున వెంకటేశ్వర గారు
రత్నం గారు ఆశీర్వదించారు. రత్నం గారు 84 సంవత్సరాల నుంచి అంటే ఆయన నాకు చాలా సంవత్సరాలు తెలుసు. ఆయన అలసిపోలేదు ఈ రోజు వరకు 84 సంవత్సరాలు. కానీ 84 చప్పట్లు కొట్టి మనం నంబర్లు ఎప్పుడైనా కలిసిపోయాం. అవునా కాదు? ఎవరు సరిగా చప్పట్లు కొట్టలేకపోతున్నారు, నంబర్లు గట్టిగా చెప్పలేకపోతున్నారు. ఆయన మాత్రం అలసిపోతారు. అలాగే 3 సంవత్సరాలు అలసిపోకుండా అందరికీ జోకులు చెప్పి 100వ సంవత్సరం పుట్టినరోజు నాడు అందరు జోకులు చెప్పేటట్టుగా ట్రైన్ అప్ చేయాలని మీకు విన్నపం మనవి చేసుకుంటూ కదా కొన్ని తప్పులు. నమస్తే వాసవీ దేవి, నమస్తే విశ్వపావని, నమస్తే సంబద్ధ కౌమాత్రీతే నమో నమః, నమస్తే భయ సంహారి, నమస్తే భవనాశిని, నమస్తే భాగ్యదా దేవి వాసవీకే నమో నమః. సురసుర గణపతి సుందర కేశం సురుషు గణపతి యజ్ఞ సమానం, భవ భవ గణపతి పద్మ శరీరం, జయ జయ గణపతి దివ్య నమస్తే. చాంద్రమానేన శ్రీ పరాభవన ఏకాదశి దివ్యవాసరే శుభ నక్షత్ర శుభయోగ శుభకరణీయం విశేషాయం శుభదిదో శ్రీమా श्रीदर्श गोत्रोद्भवस्य नूकाय शक्ति नामदेश कुटुंब सुपरिवार समेत क्षेम स्थैर्य विजय अभय आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं चिंतितमति शतायु पुरुष शतेन्द्रिय आयुष्येवेन्द्रिय प्रतिष्ठति दिव्य साकेत रामानुग्रह प्राप्तिरस्तु. अश्वत्थामा बलिर्व्यासो हनुमांशो भीषण कृप परशुरामश्च सप्तैते चिरञ्जीविनः सप्तैतां संस्मरे नित्यं मार्कण्डेयाष्टमं जीवेद्वशर्तं प्राज्ञः अपमृत्युवर्जिता शतमानं भवति शतायु पुरुष शतेन्द्रिय आयुष्येवेन्द्रिय प्रतिष्ठति. आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्भूतिः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवशौर्यमार्गिः दीर्घायु सैमिके विपुलतरैशक्येतु आचन्द्रतारमरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मे सुग्रह कुर्वन्तु मङ्गलं शतमानं भवति शतायु पुरुषस्यतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. శక్తి గారిని పురాణీయులు పెద్దలు శక్తి గారిని ఆయన కుటుంబ సభ్యులకి ఆనందమైన ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు సర్వసుఖాలు ఇచ్చి సర్వదా కాపాడాలని సర్వవ్యాపకుడైన శ్రీకృష్ణ పరమాత్మ భక్తితో ప్రార్థించుకుంటూ యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతిర్భువానీతిర్మతిర్మమ సర్వే భవంతు సర్వే సింగిల్ ఫోటో ఆయన ఇక్కడ ముంగట నిలబెట్టి రత్నం గారు ఇప్పుడు పెద్దక్క ఒక్కటి ఉంచండి, క్లబ్ ఒక్కటి ఉంచండి, అట్లా దండ ఉంచండి. అది ఉండనివ్వండి. అంటే నిలబడండి. పాప మేము తీసి మీ అందరూ పంపిస్తాం. మీరు అక్కడ నిలబడి మీరు ఎప్పుడు రారు కదా, వెంటనే ఆయన ఉన్నాడు, అన్ని తీస్తాడు. నీకు ఎన్ని ఫోటోలన్నీ నేను పంపిస్తాను, మీకు కూడా పంపిస్తాను. వెంకటస్వామి గారు పూలదండలతో సన్మానం. రైట్.
లత గారు, లత బోస్ గారు. ఆహా. 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 Thank you. ఇటు ఇటు చూడండి. సూరజ్ శర్మ గారు. రెడీ. యాదగిరి గారు ఆగానా ఫోటో దించని గారు స్వాగతం సన్మానం. వెంకటేశ్వర్లు గారు. అధ్యాత్మ బయలుంది. థ్యాంక్ యూ. దుర్గా సత్యం గారు. క్యాప్ తీయాలి బాబు గారు. స్లోగన్ చెప్పాలి. వస్తాయి కదండి చాలా ఫోటో. అటు కప్పేస్తున్నాడు. తాతగారులో ఉన్నారు ఇప్పుడు. తాతగారు మీరే పట్టుకొని తీసుకొని పోతారేంటి? ఆమె మిమ్మల్ని ఎండలో తిప్పాలని అడిగేయటం దేనికి? మీరు ఇంట్లో కూర్చుంటున్నారు. చేనేత వస్త్రంతో సన్మానం. అంకుల్ సెంటర్కి రండి. రైట్. ఓకే తీసేయనా అన్న, అది తీసేసే. మొత్తం గారు నాగపల్లి గారు. మొత్తం నాగపల్లి గారు. హలో సార్, ఏమైంది సార్? సపోర్ట్ చేస్తున్నారు సార్, చేయండి సార్. ఇప్పుడు కాదు, అప్పుడు చంటి పిల్లడు. బ్రాండ్ మార్చండి. చాక్లెట్ కదా స్పెషలైజ్. ఆంటీ చూడండి, ఇటు ఒక ఫోటో దిగండి ఫస్ట్. చూడండి అమ్మా. అట ఇటు చూడండి. రైట్. ఆనందదాయకం ఏంటంటే మన అందరినీ జోక్స్తో ఆనందపరిచే మన నూకై శెట్టి గారు, భీష్మ పితామహులు, ఇక్కడ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ మన లాఫింగ్ క్లబ్ తరఫున ఆయన ఆరోగ్యము, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగుండాలి. ప్రత్యక్ష సూర్యభగవాన్ ఎదుట ఆయన ఇంకా మంచి జోక్స్ ఇది చేసి మన అందరినీ ఆనందపరచాలని కోరుకుంటాను. ఆయన జోక్స్ తయారడానికి అంటే నాకు తెలుసు, ఒక టీచర్ క్లాస్లో చెప్పాలంటే 1 అవర్ టీచర్ ఈజ్ 4 hours స్టూడెంట్ చదువుతారు. ఆయన ఎన్నో ప్రిపేర్ అయ్యి బుక్కులు రాసుకొని పరీక్ష కాగితాలు తెచ్చిన చిట్టీలు తెచ్చుతారు. కాబట్టి ఆయన అంత ఆరోగ్యం నుండి మన అందరినీ ఆనందపరచాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎక్కువ చేయాలా? ఉమాగారు మహేశ్వరు.
శాలతో సన్మానం యాక్షన్. ఫోటో దిగన్నా. మళ్ళా ఫోటో రాలేదంటావు. ఓకే ఫోన్ తిప్పి అంతే పర్లేదు. మైక్ చెప్తే రంగారావు ఓకే జూను శాలతో సన్మానం. వెంకట్రావు ఇప్పుడు మాడబడింది. కుమార్ అమ్మా ఇక్కడ ఏమైతుందమ్మా, అక్కడ ఏమైతుందమ్మా? మళ్ళా ఫోటో వచ్చిందో లేదా డౌట్ నాకు, అందు గురించి అంటున్నా. కింద ఫోటో ఇప్పుడు కోశాధికారి కుమరయ్య గారు పైకి లేకపోతే ఇట్లా రావాలి. ఇది ఫోటో మధ్యలో ఏం చేయకండి, ఇది ఒకటే వద్దండి అంతే కంటిన్యూ. వెళ్ళు. మోటివేటర్ బాలరాజ్ అమ్మా ఎటుపోయిన తల్లి సరిత గారు అమ్మా సరితమ్మా. ఫోటో రావాలి సార్. ఆ సైజ్ సరిపోయిందా మీ గారిది? జెంట్స్ ఓవర్. సరళ నాగేశ్వరరావు గారు చాలా బాగుంది. కొద్ది అంతలో దగ్గర కొద్ది దగ్గర అంకుల్ ఇటు చూడండి. చాలా బాగుంది సార్. ఓకే థ్యాంక్ యూ. లేడీస్ సరోజ గారు శాలతో సన్మానం. సుధాకర్ గారు యోగి బాల శర్మ గిరిజా అన్నపూర్ణ గారు ఒకటే సార్. ప్రదీప్ కొంచెం వెనక జరుగు.
శాలతో సన్మానం. ఓకే ఓకే మీరు ఇటు చూడండి, ఇటు చూడండి. రైట్. నళిని మేడం. టవల్ తీసేయమ్మా, టవల్ తీసే. నిలబడండి అమ్మా. అంకుల్ ఒక్క నిమిషం. ఓకే. చారి గారు అందుకే ఫోటో అంటుంటాడు, అందరు లేవాలని. వస్తాయి ఆ ఫోటో దానికి ఆయన ఇటు చూడండి అంకుల్. కొంచెం తగ్గించాలి. హో 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 హో. మహేష్ కెమెరా తీసుకో. ఇప్పుడు జూనియర్ బాలరాజ్. ఇది ఒకటే ఫోటో, ఏమొత్తకండి. జూనియర్ బాలరాజ్. బాలరాజ్. ఇప్పుడు బోస్ సార్ సలహాదారు. చూడండి, మహిళా అధికార ప్రతినిధి. అంకుల్ ఇటు చూడండి, ఇటు చూడండి. రైట్. ఇప్పుడు శెట్టి గారు స్పందిస్తారు. వచ్చావయ్యా, చాలా సంతోషం. ఇప్పుడు తిని ఇవాళ 500 స్వీట్ మీటర్. 500. అంటే ఏంటనుకున్నాను, అంత ఈజీ కాదు. ఇంట్లోనే ఇంట్లో తల్లిదండ్రులు చెప్తేనే ఇంట్లో పిల్లలు వినరు. మిత్రులారా, ఇప్పుడు శెట్టి గారు స్పందన తెలియజేస్తారు. అందరు రావాల్సిందిగా కోరుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా నేను చేసుకుంటున్నాను. ఇంతవరకు మా అమ్మాయిలు వద్దాను అనుకుంటే వాళ్ళకి వీలు చెక్కట్లేదు. వాళ్ళ ఫ్యామిలీ, ఆ సంసారం, అది ఇది రాలేదు. ఈసారి మా పెద్దమ్మాయి పట్టుదలగా వచ్చింది. ఎన్నో పనులున్నా
అందరూ సెటిల్ అయిపోయారు. వచ్చింది తన దగ్గర నువ్వనే వచ్చా సార్ చేస్తాం. ఎప్పుడు కూడా ఈ యొక్క వాట్సాప్లో చూడనా కానీ వాళ్ళు రాలేదు. అలాగే మా పెద్దమ్మాయి ఇంకా టైం స్పేర్ చేసుకొని నాన్న ఈసారి తప్పకుండా రావాలి, నేను చూడాలని. చాలా సంతోషం. మా చిన్నమ్మాయి ఇప్పుడు అండమాన్లో జాబ్ చేస్తుంది. పాప ఆ పిల్ల రాలేదు ఇంత దూరం, ఎప్పుడో చూద్దాం బాగా నెక్స్ట్. స్పందన అంటే చాలా చాలా చెప్పుకోవాలి, కానీ అంత చెప్పాలంటే ఓపిక ఉండదు. అంచేత చిన్నది ఆసుకొని వచ్చాను. చిన్నది మన టాపిక్లకు ఎంత గురువు గారు ఒకటి మర్చిపోయాను. మన గురువు గారు ఈ మధ్య వెళ్ళి డాక్టరేట్ తెచ్చుకున్నారు. ఆనర్స్ తెచ్చుకున్నారు, బిరుదు తెచ్చుకున్నారు. చాలామంది అంటే అన్నారు, చాలామంది నాకు చెవులో పడ్డది, ఏంటి వీళ్ళకి డాక్టర్ ఏంటి, ఏమైనా మెడిసిన్ చదువుకున్నాడా, ఏమైనా చేశాడా అని నాకు చెవులో పడ్డది. కానీ ఇది ఏంటంటే డాక్టర్ అంటే ఏంటి, మనకు రోగాలు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆడు మందులు ఇస్తాడు, మన రోగాలు సెర్చ్ చేస్తాడు. అలాగే ఈ డాక్టర్ గారు అంటే ఇప్పుడు చారి గారు కూడా ఒక డాక్టరే. ఎందుకంటే మనం ఇప్పుడు 84 సంవత్సరాలు ఇంత యాక్టివ్గా ఉంటే అతను కూడా ఈ క్లబ్ను ఓపెన్ చేసి వ్యాయామం చేసి, ఇది ఒక రకం మెడిసిన్. అది ఇది ఒక మెడిసిన్. అది అతను ఇచ్చిన మెడిసిన్తోనే మనం ఇన్ని సంవత్సరాలు నడుపుతాం, ఇంకా నడుస్తాం. ఇంత అందరం కూడా ఇంచుమించు అబౌట్ 70 మన అందరం. కానీ డైరెక్ట్ బోర్డులో అందరూ ఏదో కుర్రోలా గెంతుతున్నారు, ఈ ముసలోళ్ళు అంటారు. ఆ ముసలోళ్ళు ఏదో గెంతుతున్నారు. అంచేత అతను కూడా ఎంబీబీఎస్ డాక్టర్ల మందులు కాకుండా ఒక పద్ధతిలోని వ్యాయామం చేయించి నవ్వించి చేసి మనకు కూడా ఆరోగ్యం ఇస్తున్నారు. కాబట్టి అతను కూడా ఒక డాక్టరే. ఒక విషయం, ఎప్పుడైనా మన బాధల్లో ఉన్నప్పుడు ఆ బాధకి ఏదో విధంగా మనం బంధిస్తే ఆడు కూడా డాక్టరే. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, అదే అక్కడికి వస్తున్నా. ఒక వడ్డీ వ్యాపారస్తున్నాడు, వడ్డీ వ్యాపారస్తున్నాడు, రోజు వస్తున్నాడు, వడ్డీ తీసుకున్నాడు. ఒకసారి అతను పెట్టి మీద డాక్టర్ కుబేరుడు అని ఉంది. ఆ వచ్చిన వ్యక్తి అన్నాడు, సార్ మీరు ఎప్పుడు చేశారు సార్ డాక్టర్ అన్నాడు. అంటే నేను అనేది ఏంటంటే ప్రతి వాడు ఏదో ఒక సమస్య వస్తుంది, ఆరోగ్యము. ఇప్పుడు డబ్బు కూడా సమస్య. ఏదైనా ఒక పొలం కానీ దేనికైనా అవసరం ఉంటే డబ్బు కావాలి. ఆ డబ్బు అంటే ఇప్పుడు కాదు, ఆ రోజుల్లో బ్యాంక్స్ లేవు, ఓన్లీ వయసులో ఇచ్చేవారు. అంటే ఉండండి, ఆధారం తప్పుకున్న వాడు ఎవరైనా అంతే. ఎవరైనా ఇప్పుడు ఇతను కష్టాలు ఉన్నాను సార్, నాగే సరే నాకు 100 రూపాయలు ఇవ్వండి అంటే ఇస్తాడు. ఆ రోజులో నాకు అతను దేవుడు, అతను అప్పు ఇచ్చేవాడు వైద్యుడు. అది ఎవరికి అదంతా అయిపోయింది, అదంతా అయిపోయింది. చాలా సంతోషం. ఇంత కార్యక్రమం మన ఇంట్లో చేసుకోవాలంటే ఎంత చాలా కష్టం. రిసీవ్ చేసుకోవాలి, చీలు వేయాలి. వాళ్ళకి మళ్ళీ ఒకటి పుల్లగా ఉంటారు, ఒక తీపిగా ఉంటారు, ఉప్పు తక్కువ ఉంటారు, అలా లేదా ఇన్ని రకరకాలు ఉంటారు. ఇక్కడ దాంతో సంబంధం లేదు. నాకు సరే అక్కడ నుంచి చెప్పిస్తాడు, ఉప్పు తక్కువ అని ఏ తక్కువ అని అందరూ మంచిగా హ్యాపీగా తింటున్నారు. ఇదంతా ఇంత ఈవెంట్ తయారు చేయాలంటే ఎంత సైన్యం ఉండాలి. నాగేశ్వరరావు ఈ సైన్యాన్ని మరి ఎలా మెయింటైన్ చేస్తున్నాడో, ఈ సైన్యం కూడా అతని మాట వినడం అన్నది ఇట్ ఈస్ ద గ్రేట్.